Hi guys, I'm Madhu from Make It. Redmi Note series లో మనకి లాస్ట్ 1 year or 1.5 year బ్యాక్ Redmi Note 5 లాంచ్ చేసినప్పుడు దాంతోపాటుగా Redmi Note 5 Pro అయితే కొత్తగా తీసుకొచ్చారు. సో అలాగే ఈసారి కూడా మనకి Redmi Note 7తో పాటు Redmi Note 7 Proని మన ఇండియాలోనే ఫస్ట్ టైం అయితే లాంచ్ చేశారు. ఈ Redmi Note 7 మనకు 1 week బ్యాక్ అనౌన్స్ చేసినప్పటికీ ఈరోజు ఫస్ట్ సేల్ అయితే జరిగింది. ఈ ఫస్ట్ సేల్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ సేల్ అనేది చాలా ఫ్లాష్ సేల్గానే నడిచింది, చాలా దారుణంగా. జస్ట్ ఒక్క 10 seconds మాత్రమే ఉన్నాయి, ఒక వేరియంట్ మాత్రమే అవైలబిలిటీకి అయితే తీసుకొచ్చారు. సో మనకి ఇందులో 464 వేరియంట్, అలాగే 2 కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి, బ్లాక్ అండ్ బ్లూ కలర్ మాత్రమే. ఇవి జస్ట్ నేను కార్ట్లో యాడ్ చేసి పేమెంట్ చేసేలోపు ఓన్లీ ప్రీపెయిడ్ ఆర్డర్సే, సిఓడి అయితే లేవు. సో పే చేసేలోపే మనకు అవుట్ ఆఫ్ స్టాక్ అనేది వచ్చేసాయి. ఇక ఏం చేయాలో తెలియక నేను ఆన్లైన్ స్టోర్లో, ఎంఐ ఆన్లైన్ స్టోర్లో ఎఫ్ కోడ్తో ట్రై చేద్దామని, సో దాంతో ట్రై చేసినప్పటికీ ఎఫ్ కోడ్తో కూడా మనకి అక్కడ అవైలబిలిటీతో అయితే లేవు. సో ఇక ఫైనల్గా మనకి ఆఫ్లైన్ స్టోర్కి అయితే బయటకు వెళ్ళి ఆఫ్లైన్ స్టోర్ నుంచి తెప్పించాను Redmi Note 7 Pro. సో ఈ Redmi Note 7 Pro బ్లాక్ కలర్ వేరియంట్ అయితే ఈరోజు అన్బాక్స్ చేసి బాక్స్లో ఏమేమి ఇస్తున్నారో చూసి, అలాగే ఈ మొబైల్ ఎలా ఉందో కాస్త డిజైన్ అండ్ ప్రీవియస్ జనరేషన్ Redmi Note 6 Proతో కంపేర్ చేసి చూద్దాము. అండ్ ఈ వీడియోలో ఇనిషియల్ థాట్స్, ఈ మొబైల్ గురించి స్పెసిఫికేషన్స్ లాంటివి అయితే డిస్కస్ చేయడం వద్దు. ఇప్పటికే మీరు చాలాసార్లు అయితే విని ఉంటారు Redmi Note 7 Pro స్పెసిఫికేషన్స్. సో ఇక మళ్ళీ మీరు ఆ టాపిక్ చెప్పి బోరింగ్గా ఫీల్ అవ్వడం ఎందుకు, జస్ట్ ఈ మొబైల్ అయితే అన్బాక్స్ చేసి జస్ట్ ఎలా ఉందో కంపేర్ చేసి Redmi Note 6 Proతో ఈ వీడియో సింపుల్గా అయితే ఎండ్ చేస్తాను, ఎక్కువ లెంత్ లేకుండా. సో ఇక అన్బాక్స్ అయితే స్టార్ట్ చేద్దాం. బాక్స్ అయితే చూడడానికి ఇలా ఉంది. ఇది న్యూగా అయితే ఉంది, కాస్త ఓల్డ్ బాక్స్తో కంపేర్ చేస్తే ఇది లుక్ అయితే. సో గ్రేడియంట్ కలర్ మొబైల్స్ కాబట్టి ఇప్పుడు వచ్చేటివి బ్లూ అండ్ రెడ్ కలర్ గ్రేడియంట్ ఉంటాయి కాబట్టి బాక్స్ కూడా మనకు కొద్దిగా గ్రేడియంట్ కలర్లో అయితే ఇచ్చారు. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే బాక్స్లో మనకి చిన్న బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకు సెమ్ ఇంజెక్టర్ పిన్ ఇచ్చాడు, తర్వాత యూజర్ మాన్యువల్స్ అయితే ఉన్నాయి, తర్వాత నార్మల్గా వచ్చే బ్యాక్ కవర్ అయితే ఇచ్చాడు. బ్లాక్ అయితే మనకి ఇలా వస్తుంది, బట్ కలర్ వేరియన్స్ వచ్చేసి ఇలా బ్లాక్ కాకుండా నార్మల్గా ట్రాన్స్పరెంట్ అయితే వస్తుంది, బట్ ఇది కొద్దిగా బ్లాక్ షేడ్ అయితే ఉంటుంది బ్లాక్ మొబైల్స్కి. తర్వాత బాక్స్లో మనకి మొబైల్ ప్రొవైడ్ చేశారు, మొబైల్కి స్టిక్కర్స్ అయితే ఇచ్చాడు. సో ఈ స్టిక్కర్స్ అన్ని రిమూవ్ చేద్దాం. ఈ మొబైల్ చూస్తుంటే నాకు ఇదే ప్రైస్ రేంజ్లో ఉన్న హాన్ 8X అయితే గుర్తొస్తుంది. హాన్ 8X కూడా మనకు చూడడానికి అయితే ఇలాగే ఉంటుంది, బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలాగే గ్లాస్ బాడీతో స్మూత్ ఫినిష్ అయితే ఇచ్చింటాడు హాన్ 8Xలో కూడా. కాకపోతే ఇందులో మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది, హాన్ 8Xలో వచ్చి మెటాలిక్ బాడీ అయితే ఉంటుంది చుట్టూ ఉన్న ఫ్రేమ్ వచ్చేసి. బట్ ఇది చూడడానికి అయితే మన హాన్ 8X లాగా చాలా నీట్ లుక్ అయితే ఇచ్చాడు. సో 15,000లో మనకి ఇది ప్రీమియం లుక్ అనే చెప్పొచ్చు మొబైల్ గురించి అయితే. ఇక బాక్స్లో కంటెంట్స్ గురించి విషయానికి వస్తే, బాక్స్లో ఈసారి మనకి టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంతవరకు మనం ఈ A1లో A2లో మాత్రమే చూసాము, ఈసారి రెడ్మీ ఫోన్స్లో కూడా మనకి టైప్ సి కేబుల్ అయితే ఇస్తున్నారు. సో ఫస్ట్ నోకియా, తర్వాత శాంసంగ్, ఇప్పుడు రెడ్మీ మొబైల్స్ కూడా మనకి టైప్ సి కేబుల్ అయితే ఇస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో మనకి ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ టైప్ సి కేబుల్ ఇస్తే సింగిల్ కేబుల్తోనే మనం అన్ని మొబైల్కి అయితే యూజ్ చేసుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళినప్పుడైతే. ఇక రెడ్మీ ఫోన్స్లో ఓల్డ్గా అయితే మనకి నార్మల్గా ఇలా పైకి అప్లో ఇచ్చేవాళ్ళు, సో నార్మల్గా ఇచ్చేవాళ్ళు ఇది మైక్రో ఎస్బీ కేబుల్ అయితే. కాకపోతే Redmi Note 6 Proకి వచ్చేసి రివర్స్లో ఇచ్చారు. సో ఈ రివర్స్లో ఇవ్వడం వల్ల నాకు చాలా ట్రబుల్ అయ్యేది. ఇప్పటికీ మొబైల్ తీసుకొని 4-5 months అయిపోతున్నా కానీ, బట్ ఎలా పెట్టేటప్పుడు ప్రతిసారి చూడాలి, సో ఛార్జ్ ఎలా పెడుతున్నాము అని. సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఎలా పెట్టినా కానీ మొబైల్ అయితే ఛార్జ్ అవుతుంది. ఇక ఫైనల్గా బాక్స్లో మనకి ఛార్జింగ్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ వచ్చేసి నార్మల్ ఛార్జరే, ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. అన్ని బాక్స్లో నార్మల్గా ప్రొవైడ్ చేసే 5 volts 2 ampere ఛార్జర్ లాంటిది. సో ఇది 10 volts వరకు మాత్రమే మ్యాక్సిమం అయితే ఛార్జ్ చేయగలదు. బట్ ఈ మొబైల్ వచ్చేసి మనకు 19 watts ఛార్జ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పారు, QC 4.0 అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పారు. బట్ ఇండియాలో మనకి ఎంఐ ఛార్జెస్ జస్ట్ 3.0 వరకు మాత్రమే ఉన్నాయి, QC 4.0 ఛార్జెస్ అయితే లేవు. సో ఈ ఛార్జర్ కొనాలంటే మనం సపరేట్గా మనం 500 పెట్టి అయితే ఎక్స్ట్రా కొనాలి. బట్ నాకు తెలిసి ఈ రెండు ఛార్జెస్కి హ్యూజ్ డిఫరెన్స్ ఉండదని నా ఒపీనియన్. ఈ రెండు ఛార్జెస్తో చార్జ్ చేస్తూ కంపేర్ చేస్తూ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు ఆ వీడియో చూశాక సపరేట్గా ఫాస్ట్ ఛార్జర్ కొనాలా వద్దా అనేది డిసైడ్ అవ్వండి. ఇక ఈ మొబైల్ ఓవర్వ్యూ గురించి డిస్కస్ చేస్తే, నార్మల్గా వచ్చే పవర్ బటన్ అండ్ వాల్యూమ్ కీస్, అలాగే టాప్లో మనకి ఐఆర్ బ్లాస్టరు, 3.5 హెడ్ఫోన్ జాకు, సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, సో ఎవ్రీథింగ్ ఇచ్చాడు మిస్ చేయకుండా. కాకపోతే మనకి ఇక్కడ సిమ్ స్లాట్ వచ్చేసి జస్ట్ హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చాడు. 6,000 రూపీస్లో మనకి Redmi 6Aలో కానీ లేదా Y2లో కానీ ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్లోనూ బడ్జెట్ మొబైల్స్లో అయితే కింద మనకి 3 స్లాట్ అయితే చూడొచ్చు. బట్ ఈ Redmi Note 7లోను Redmi Note 7 Proలో వచ్చేసి
జస్ట్ హైబ్రిడ్ స్లిమ్ స్లాట్ ఇచ్చాడు. ఇదే ప్రైస్ రేంజ్లో ఉన్న మొబైల్స్ అన్నింటిలోనూ మనకి ఇప్పటికే త్రిబుల్ స్లాట్ అయితే వస్తున్నాయి, బట్ వీళ్ళైతే చేంజ్ చేయలేదు, జస్ట్ హైబ్రిడ్ సిమ్ స్లాటే ఉంది. ఇక ఈ మొబైల్ని దీని ప్రీవియస్ జనరేషన్ అయిన రెడ్మీ నోట్ 6 ప్రోతో కంపేర్ చేస్తే ఫ్రంట్ సైడ్ మనకు చూడడానికి చాలా వరకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ అయితే మొత్తం చేంజ్ అయిపోయిందనే చెప్పాలి. బ్యాక్ సైడ్ మెటాలిక్ బాడీ ఇచ్చేవాళ్ళు ఇప్పటి వరకు, బట్ ఇప్పుడు వచ్చేసి మనకి గ్లాస్ బాడీ అయితే ఇస్తున్నారు. ఇక ఫ్రంట్ సైడ్ అయితే మనకి చాలా వరకు చేంజ్ అయింది. ఈ కింద చిన్న సైడ్ బెజల్స్ అయితే చూడడానికి సిమిలర్గా అనిపించినప్పటికీ లిటిల్ బిట్ మనకు కొద్దిగా సైజ్ అయితే తగ్గించారు, కింద చిన్ కానీ సైడ్ బెజల్స్ కానీ. ఇక టాప్లో ఉన్న బెజల్ అయితే నార్మల్ ఈక్వల్గానే ఉంది, బట్ ఇక్కడ నాచ్ కానీ ఈ నాచ్తో కంపేర్ చేస్తే రెడ్మీ నోట్ 6 ప్రోలో చాలా పెద్ద నాచ్ వచ్చేది, బట్ ఇందులో మనకి చిన్న నాచ్ అయితే ఉంది, చాలా చిన్నగా ఉంది, వాటర్ డ్రాప్ లాగా. అలాగే సైజ్ విషయానికి వస్తే చూడడానికి రెడ్మీ నోట్ 6 ప్రోనే స్లిమ్గా అనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఇక్కడ కర్వ్స్ అయితే ఇచ్చాడు సైడ్లో మనకి రెడ్మీ నోట్ 6 ప్రోలో. బట్ రెడ్మీ నోట్ 7 ప్రోలో ఎలాంటి కర్వ్స్ అయితే ఉండవు కాబట్టి నార్మల్గా ఉంటుంది, కాస్త బల్కీగా అనిపిస్తుంది. కానీ ఎగ్జాక్ట్గా మెజర్ చేస్తే మన స్కేల్ పెట్టి ఇదే మనకి థిక్నెస్ అయితే తక్కువగా ఉంది దీంతో కంపేర్ చేస్తే. జస్ట్ కొద్దిగా 0.2 ఆర్ 0.3 అయితే మనకి థిక్నెస్ అయితే తక్కువ ఉంది, 0.mm అయితే థిక్నెస్ ఇదే తక్కువగా ఉంది దీంతో కంపేర్ చేస్తే. బట్ చూడడానికి అయితే మనకి జస్ట్ ఇట్లా సైడ్ నుంచి చూస్తే మాత్రం రెడ్మీ నోట్ 6 ప్రోని థిన్ మొబైల్ లాగా అనిపిస్తుంది, ఇది కాస్త థిక్నెస్ అయితే అనిపిస్తుంది. ఇక ఫైనల్గా బాక్స్లో ప్రొవైడ్ చేసిన బ్యాక్ కవర్ వేస్తే లుక్స్ వైజ్ చూడడానికి ఎలా ఉందో మీరు అన్ని వీడియోస్ అయితే చూసింటారు ఇప్పటికే చాలా వీడియోస్లో. కాకపోతే ఈ మొబైల్తో పాటు లాంచ్ చేసిన 2 కేసెస్ ఉన్నాయి కదా, పర్ఫోరేటెడ్ కేసెస్, ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్ అయితే లాంచ్ చేశారు. సో నేను 2 కలర్స్ తెప్పించాను, బ్లాక్ కలర్ అండ్ ఎల్లో కలర్. సో ఎల్లో కలర్ వేస్తే బ్యాక్ దానికి కాస్త సెట్ అవుతుంది, బ్లాక్ బాగోదు కదా. సో బ్యాక్ ఎల్లో కలర్ వేస్తే చూడడానికి అయితే బాగుంది. బట్ నాకు ఈ కేస్ చూస్తే ఒకటే అనిపించింది, నాకు తెలిసి వీళ్ళు ఇంప్లిమెంటేషన్ ఎలా చేశారంటే ఈ ఫింగర్ ప్రింట్ కోసం ఫస్ట్ హోల్డ్ చేసి రిమైనింగ్ పార్ట్ హోల్డ్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఐడియా వచ్చి ఇలా చేశారేమో అనిపిస్తుంది. సో రిమైనింగ్ పార్ట్ కూడా చిన్న హోల్స్ పెట్టడం వల్ల కాస్త డిజైనింగ్ అయితే చూడడానికి డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇంక ఇదే ఫార్ములాని బేస్ చేసుకొని మన లోకల్ వాళ్ళు అయితే ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేసింటారేమో, ఇక వారంలో అయితే లోకల్ బ్రాండ్లో కూడా వచ్చేస్తాయి కేసెస్. బట్ లోకల్ వాటితో కంపేర్ చేస్తే ఇది కాస్త సాఫ్ట్గా ఉంది, ఇది హార్డ్ కేస్ లాగా ఉంటుంది చూడ్డానికి అయితే, బట్ మరీ అంత హార్డ్గా లేదు. 300-400 పెడితే మనకి క్రికెటర్స్ లేదా కొన్ని మూవీ ఫిగర్స్ లాంటి బొమ్మలు అయితే అలా వస్తూ కొన్ని కేసెస్ ఉంటాయి కదా హార్డ్ కేసెస్, ఆ కేసెస్ వేస్తే ఏమవుతుందంటే ఇది రెడ్మీ నోట్ 5. సో ఈ రెడ్మీ నోట్ 5 హార్డ్ కేసు వేయడం వల్ల ఈ బ్యాక్ కిందను అలాగే చుట్టూ 4 కార్నర్స్లోనూ పెయింట్ అయితే పోయింది. సో ఈ పెయింట్ పోయింది, అలాగే ఇక్కడ మెటాలిక్ బాడీ కదా మిడిల్లో వచ్చేది, ఈ మెటాలిక్ బాడీలో కూడా చిన్న శాండ్ వల్ల చిన్న హోల్స్ లాగా డాట్స్ అయితే పడ్డాయి. సో అలాంటి హార్డ్ కేస్ వాడడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. బట్ ఫ్రంట్ సైడ్ మాత్రం స్క్రీన్ ప్రొటెక్ట్ వేసి ఇప్పటికీ చాలా నీట్గా పెట్టుకున్నాడు ఈ మొబైల్. బ్యాక్ సైడ్ మాత్రం ఇలా అయిపోయింది హార్డ్ కేస్ వేయడం వల్ల. సో హార్డ్ కేస్ అయితే మీరు వాడకండి. బట్ ఆ హార్డ్ కేస్తో కంపేర్ చేస్తే ఇది అంత హార్డ్గా లేదు, కాస్త సాఫ్ట్గా ఉంది. అండ్ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావని అనుకుంటున్నాను, ఎందుకంటే నీట్గా ఫిట్ అయింది, ఎలాంటి గ్యాప్ లేకుండా. కాకపోతే సైడ్ బటన్స్ ఉన్నాయి కదా, ఇది చాలా జస్ట్ కొద్దిగా అతికిచ్చారు దీనికి, జస్ట్ ఫ్లెక్సిబుల్గా ఉంది. సో ఇవి షర్ట్కి లేదా పాకెట్లో పెట్టుకునేప్పుడు ఎప్పుడైనా పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ బటన్స్ అయితే త్వరగా పోతాయి, కేస్ అయితే బాగానే ఉంది, ఒకసారి ట్రై చేయొచ్చు. సో మీరు కూడా ఒకసారి కొని ట్రై చేయండి. కాకపోతే హార్డ్ కేసెస్ బయట కంపేర్ చేస్తే ఈ కేసుకు వాడిన మెటీరియల్ మాత్రం మరీ అంత చీప్గా అయితే లేదు, కాస్త బాగానే ఉంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. రెడ్మీ నోట్ 7 ప్రో గురించి ఇంక ఫర్దర్గా కొన్ని వీడియోస్ అయితే చేయాలని ప్లాన్ చేస్తున్నాను. సో ఆ వీడియోస్ అన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.